పరిస్థితి. ఎందుకంటే జగనన్నకు అండగా శ్రీకృష్ణుడి వల్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం జగనన్నను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, 2017లో అనుకుంటా నేను ఈ గ్రామం వచ్చాను. కొంతమంది అప్పటి మా మండల అధ్యక్షుడు ఆనంద్ కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఇంటింటికి వెళ్ళాను. ఆ రోజు అడిగాను, నమ్మకం ఉంచండి, తప్పకుండా మన ప్రభుత్వం వచ్చాక ఈ పాంప్లెట్ ఇస్తూ ఉన్నాం, దీంట్లో చెప్పిందల్లా చేస్తారన్నాం. ఆ రోజు మా పైన నమ్మకంతో మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగాం. ఆ పాంప్లెట్ లో ఇచ్చినవన్నీ కూడా చేసామా లేదా? చేసామా లేదా? ఆ రోజు పెద్ద మనసుతో నేను వచ్చినప్పుడు మీ అందరూ కూడా మా అబ్బాయి వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, మా అన్నడు వచ్చాడు అని నన్ను పిలిచి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆశీర్వదించి హారతలు ఇచ్చి నాకు దీవెనలు మీరు అందరూ కూడా అందించారు. ముఖ్యంగా పోతులూరు గ్రామమే కాదు, దెందలూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా నన్ను ఆశీర్వదించడం జరిగినారు. అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఒక బాధ్యత నాకు ఆ రోజు అప్పచెప్పారు. 5 సంవత్సరాల మీరు చెప్పినటువంటి బాధ్యతను 2 సంవత్సరాల 2 నెలలు కరోనాతో పోయినప్పటికీ కూడా, అంటే మనకి 2 సంవత్సరాల 8 నెలలు మాత్రమే సమయం ఉంది. 2 సంవత్సరాల 8 నెలల్లో కూడా ఈ నియోజకవర్గంలో దాదాపుగా మీ అందరి ఆశీస్సులతో అది ఆగదు కదా, అది జగన్ ఆ షాట్లు ఆపటం జగన్ దగ్గర అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో మనం చేసి ఉన్నాం. ఇదంతా కూడా చేయగలిగాము అంటే మీ అందరి యొక్క ఆశీర్వాద బలం, మీ అందరి యొక్క దీవెనలు, అన్నిటికంటే ముఖ్యంగా జెండా మోసిన కష్ట సమయం నుంచి కూడా జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క దీవెన నాకు బాగా గుర్తు. ఈ మండలంలో నేను తిరగడానికి వచ్చినప్పుడు రోజంతా కూలి పని చేసుకుని, లేకపోతే రోజంతా చెరువు దగ్గర పొలం దగ్గర ఉండి, సాయంత్రం వచ్చి జేబులో ఉన్న 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు కూడా నేను వస్తున్నానో మన పార్టీ నాయకులు వస్తున్నారనో ఆ 1000 రూపాయలు కూడా అక్కడ పెట్టి ఒక దండ కొని బిర్యానీ వండించి పువ్వులు వేసి మమ్మల్ని గ్రామాల్లోకి ఆహ్వానం పలికారు. ఇంకా ఉన్న 1 రూపాయిని కూడా ఒకవేళ అది సరిపోకపోతే పిల్లల కోసం పెట్టిన 500-1000 రూపాయలు దాన్ని కూడా తెచ్చి పార్టీ కోసం మీరందరూ కష్టపెట్టారు. అనేక మంది నాకు తెలిసి ఈరోజు కేసులు పెట్టించుకున్నారు, గొడవలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు అనేక మంది ఈరోజు స్టేజ్ పైన ఉన్నారు, స్టేజ్ కింద ఉన్నారు. మీ అందరూ కష్టమే, మీ అందరూ పడినటువంటి కృషి, మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ దెందలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మీరందరూ కూడా పనిచేయాలి. మీ అందరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఈరోజు మాకు అందరికీ కూడా మీ సేవకులుగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. మొదటి 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల దగ్గరగా కరోనాతో పోయింది. ఈ రాష్ట్రాన్ని మనకి 100 కోట్ల రూపాయలు ఖజానా పెట్టి మన చేతిలో పెట్టారు ప్రతిపక్షాలు. అయినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి మాటను, చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఒకటే తెలియజేస్తున్నా, ఈ 5 సంవత్సరాలు పూర్తయి ఈరోజు మీ ముందుకు మరొకసారి వచ్చారు.
ఈరోజు 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం కొన్ని గ్రామాల్లో మనం చేయగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కొన్ని పనులు ప్రారంభించాం, కానీ కొన్ని ఇబ్బందులతో ఆగిపోయి ఉన్నాయి. దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఇందాక నేను చెప్పినట్టుగా జెండా మోసే కార్యకర్తల్ని ఈరోజు వాళ్ళే మా బలగం, వాళ్ళే ఎప్పుడు మాకు సైన్యం, వారే ఎప్పుడు మాకు అండ, వారు ఎప్పుడే మాకు దండ. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ కొటారి కుటుంబానికి బలం జెండా మోసే కార్యకర్తలు. కానీ ఈరోజు ప్రతిపక్షాల్లో చూస్తూ ఉంటే ఇంత ప్రేమ ఆప్యాయతలు మన కుటుంబాల్లో ఉన్నట్టుగా మన జెండా మోసే కార్యకర్తలాగా అక్కడ లేవు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి డబ్బు. ఆ డబ్బుతో మంది కొనాలని చూస్తూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఒకటే ఈరోజు నేను లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. 2024లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా ఆర్థికంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనల్ని ఏదన్నా ఎదుర్కోగలగాలి అంటే మన దమ్మును, మన ధైర్యాల్లో, లేకపోతే మనం ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల్లో కాదు, డబ్బుతో మనని ఎదిరించాలని చూస్తూ ఉన్నా. 2024 నుంచి 2029 వరకు మనం చేసేటువంటి ప్రయాణంలో తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను. ఈరోజు స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కానీ, స్టేజ్ పైన ఉన్న వాళ్ళం కానీ, మా జెడ్పీటీసీ గారు కానీ, మా సర్పంచ్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్న రూపాయి కూడా పార్టీకే ఖర్చు పెట్టాలని భావన. కానీ తప్పకుండా కొంచెం సమయం పడుతుంది. అటుపక్క 30 సంవత్సరాల పాటు ఉన్నటువంటి పార్టీ మనం మొట్టమొదటిసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఈరోజు మీకు మాట ఇస్తూ ఉన్నా, జెండా మోసే ప్రతి కార్యకర్తను కూడా గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నా. ఈరోజు ఆరంభమైనటువంటి యుద్ధంలో ఒక 5 నిమిషాలు అన్నమాట, ఒక 5 నిమిషాలు, ఒక నిమిషం ఆగుతా, ఒక నిమిషం ఆగండి. ఈరోజు ఎంతో మంది స్టేజ్ మీద ఉన్నటువంటి ఒకళ్ళు ఇద్దరు కాదన్న, మా ప్రెసిడెంట్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారే కాదు, ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు కానీ, జెండా మోసే కార్యకర్తలు కానీ, ఇక్కడ జెండా పట్టుకుని నుంచున్నటువంటి కార్యకర్తలు కానీ, అందరినీ అదే పరిస్థితి. కానీ ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నా, యుద్ధం ఆరంభమైంది. కానీ జుట్టుంటేనే ముడేయగలుగుతాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జుట్టు మన దగ్గర ఉంటేనే మనం ముడేయగలుగుతాం, మీ అందరికీ అండగా ఉండగలుగుతాం. ఆ జుట్టు మన దగ్గర ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఈ 20 రోజులు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న 25 రోజుల పాటు మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నా, ఈ ప్రారంభమైనటువంటి యుద్ధంలో ఈ రాబోయే 25 రోజుల పాటు ఏ జెండానైతే మీరు మోసారో, ఏ జెండానైతే మీరు ప్రేమించారో, ఆ జెండాని మళ్ళీ నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరికీ, మీ అందరికీ కూడా ఉంది అని తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ యుద్ధంలో మొట్టమొదటి మెట్టు ఎల్లుండు, రేపు కాక ఎల్లుండు 19వ తారీఖున నామినేషన్ వేసేటువంటి ఘట్టం. నామినేషన్ ఆ రోజు వేసేది కొట్టారు అబ్బాయి చౌదరి కాదు, జగనన్న సైనికులు. ఈ నియోజకవర్గంలో జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రాజన్న అభిమాని, ప్రతి జగనన్న సైనికుడు కూడా ఆ రోజు నామినేషన్ వేయబోతున్నాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరినీ కూడా ఇక్కడికి రావాలి. మీ అందరినీ కూడా 19వ తారీఖు జరిగేటువంటి నామినేషన్ కి ఈ మండలంలో ఉన్నటువంటి
నాయకులను, కార్యకర్తలను, అభిమానులను, జగనన్న కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఆహ్వానించాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. నిజంగా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఎల్లుండో జరిగేటువంటి నామినేషనే మన విజయ యాత్రకు సంకేతం కావాలి అని చెప్పి 19వ తారీఖునటువంటి జరిగినటువంటి నామినేషన్ కి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈరోజు ఆ నామినేషన్ పర్వానికి నేను మా స్వగ్రామంలో ఉదయం 8:30 గంటలకి మా స్వగ్రామంలో పెదవేగి మండలంలో కొండలపాలెంలో బయలుదేరుతాను. అక్కడి నుంచి రాయుడిపాలెం, రాట్నాలగుంట, పెదవేగి మీదుగా గోపాలపాలెం మీదుగా, సోమరపాడు మీదుగా, కోవలి మీదుగా దెందులూరు చేరుకుంటాం. దాంట్లో మీ అందరూ కూడా రావాలని, మీ అందరూ కూడా దాని కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రతి గ్రామంలో ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి గ్రామం నుంచి కూడా కావాల్సినటువంటి అన్ని రకాలుగా పార్టీ మెటీరియల్ అవనివ్వండి, జెండాలు అవనివ్వండి, కండవాలు అవనివ్వండి, క్యాప్లు అవనివ్వండి, టీ షర్ట్ అవనివ్వండి, అవన్నీ కూడా గ్రామాల్లోకి పంపించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ముఖ్యంగా ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, సచివాలయ కన్వీనర్లు కానీ, వాలంటీర్లు కానీ అందరూ కూడా ఈరోజు మీ అందరూ కూడా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, 19వ తారీఖున జరిగేటువంటి నామినేషన్ కి అందరినీ కూడా ఆహ్వానించండి. ఈ గ్రామంలో మిగతా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన నాయకులు చూసుకుంటారు. మీరు వచ్చేటువంటి ఆటోలు కానివ్వండి, బళ్ళు కానివ్వండి, ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్ ఇంజిన్ వేసుకుని అయినా సరే, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండి వేసుకుని అయినా సరే ఆ నామినేషన్ పర్వానికి రావాలి అని చెప్పి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దగ్గరగా 50,000 మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అన్ని భోజన ఏర్పాట్లు కూడా అక్కడ చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. అందరికీ కూడా దెందులూరులోనే భోజన ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. అందరూ కూడా నామినేషన్ కి రావటానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా? ప్రతి గ్రామం నుంచి బళ్ళు, ఆటోలు, ట్రాక్టర్ ఇంజిన్లు, ఎడ్ల బళ్ళు ఏది దొరికితే అది పట్టుకుని, ట్రాలీలు కాదు ట్రాలీలు ఏది దొరికితే అది పట్టుకుని రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మండలంలో ఉన్నటువంటి నాయకత్వం అందరినీ కూడా ముఖ్యంగా 19వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలని, అదేవిధంగా ముఖ్యంగా 19వ తారీఖు నుంచి నేను ప్రచారం ప్రారంభిస్తాను. 19వ తారీఖు సాయంత్రం నామినేషన్ ఉదయం పూర్తి చేసుకుంటే మధ్యాహ్నానికి సాయంత్రం పెరుగూడెం నుంచి నేను ప్రచారం ప్రారంభిస్తాను 19వ తారీఖు. కానీ మనకున్నది 20 రోజులు మాత్రమే. 20 రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా తిరగాలి. కాబట్టి ప్రతిరోజు కూడా దగ్గరగా 4-5 గ్రామాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదయం 7 నుంచి రాత్రి 10 దాకా కూడా ప్రచారంలో తిరుగుతారు. మా నాయకులందరినీ కూడా తెలియజేస్తున్నా, ఒకరోజు మన మండలంలో తిరుగుతా, తర్వాత మిగతా 3 మండలాలు తిరుగుతా, మళ్ళీ 5వ రోజు మళ్ళీ మన మండలానికి వస్తాను. ఆ విధంగా షెడ్యూల్ వేసుకుంటాం. ఎందుకంటే మనకి 10వ తారీఖు అంటే 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకే రోజు మన గ్రామంతో పాటు ఇంకో 2-3 గ్రామాలు తిరగాల్సి ఉంటుంది. అందరూ కూడా సహకరించాలని, ఎందుకంటే దాదాపుగా గ్రామాల్లో 85 నుంచి 90% వరకు కూడా నేను గడపకి తిరగడం జరిగింది. చాలా గ్రామాలను కవర్ చేస్తూ పాదయాత్ర చేయడం జరిగింది, గుడ్ మార్నింగ్ వాకులు చేయటం జరిగింది. అందరినీ కూడా దాదాపుగా మనం కలవటం జరిగింది. కాబట్టి నేను ఒక్కొక్క గ్రామంలో కొన్ని గంటలు మాత్రమే ఉంటాను. కానీ నేను కోరేది ఏంటంటే, మీరే ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా మీరే జగనన్న సైనికులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరే ప్రతి గడపకి వెళ్ళండి, మీరే ప్రతి గడపకి వెళ్ళండి.
మీరే ప్రతి గడపకి వెళ్ళండి, మనం చేసిన మంచిని వివరించండి, మనం వచ్చాక చేయబోయేటువంటి మంచిని వివరించండి. నేను ఒకటే కోరుతున్నా, నేను 270 రోజులు గడప గడపకి తిరిగాను, దాదాపుగా నియోజకవర్గం అంతా పాదయాత్ర చేశాను, 151 రోజులు గుడ్ మార్నింగ్ వాక్ అని తిరిగాను. మిమ్మల్ని కోరేది ఈ 20 రోజులు మాత్రమే. ఈ 20 రోజులు కూడా మీరందరూ ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2-3 గంటలు ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈరోజు వెళ్ళి మాయమాటలు చెప్పే పరిస్థితి, దాన్ని తిప్పికొట్టాలంటే మీరు ప్రతి గడపకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా? 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 సిద్ధమా బాబాయ్? సిద్ధమా? కాబట్టి అందరూ గడప గడపకి కూడా తిరగాలని, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు ఇప్పటికే స్వచ్ఛందంగా వాళ్ళే రాజీనామా చేసి ఉన్నారు, ఇంకా అనేక గ్రామాల్లో చేస్తానని అంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించండి, రేపు సాయంత్రం లోపల వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించండి. వాళ్ళని కూడా 19వ తారీఖు జరిగేటువంటి మన నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు కూడా పాల్గొనే విధంగా మన నాయకులందరూ కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు జగనన్న మాటగా చెప్పండి, నా మాటగా చెప్పండి, ఏ వాళ్ళ. కాబట్టి ఇది ఏదైతే ఈరోజు చెప్తున్నానో 19వ తారీఖు ప్రతి గ్రామం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామం నుంచి జెండా మోసిన కార్యకర్తలు కానీ, మన ప్రభుత్వం వచ్చాక లబ్ధి చెందినటువంటి లబ్ధిదారులు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయ కన్వీనర్లు కానీ, గృహసారథులు కానీ, ఆ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా రావాలని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిజంగా నాతో పాటు స్టేజ్ మీద చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు ఎంతో మంది పెద్దలు ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. మన దెందలూరు నియోజకవర్గంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక పంచపాండవులు 5 ఉండేవారు ఈ నియోజకవర్గానికి కన్వీనర్లుగా. ఒకటి నాన్నగారు అయితే, 2 పెద్దలు మీ అందరికీ సుపరిచితులు, పెద్దలు గౌరవనీయులు ఈరోజు అశోక్ గౌడ్ గారు మీ అందరికీ కూడా సుపరిచితులే. వారు మళ్ళీ మన కుటుంబంలోకి రావటం జరిగింది. అదేవిధంగా ఇటుపక్క చూస్తే పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు అన్న, అలాగే చూస్తే పివి రావు అన్న, అలాగే చూస్తే సంజీవ్ అన్న, 5గురు ఇప్పుడు మన పార్టీలోనే ఉన్నారు. ఎవరైతే ఈ పార్టీకి మొదటి నుంచి కన్వీనర్లుగా ఈ నియోజకవర్గంలో పనిచేశారో అలా 5గురు ఇక్కడే ఉన్నారు. పాటుగా ఈరోజు ఈ గ్రామంలో చూస్తే మా జెడ్పీటీసీ గారు కానీ, మండలంలో తమ్ముడు నాని కానీ, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు కానీ, పెద్దలు గంటా ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా పెద్దలు మన ఎంపీపీ గారు కానీ, ముఖ్యంగా మన గ్రామంలో సొసైటీ అధ్యక్షులు బజ్జీ గారు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్లు, మండల రామకృష్ణ మన మండల బూత్ అన్న బూత్ కన్వీనర్ గారు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేకమైన డివిఆర్కే డివిఆర్కే నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. నాన్నతో పాటు ప్రయాణం చేసుకుంటారు. రాజకీయం అంటే కసి, ఎవరెక్కడికి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఎల్లప్పుడూ చూస్తూ ఉండేవాడిని. ఈరోజు మన పార్టీపై నమ్మకంతో, మనందరిపైన నమ్మకంతో, జగనన్న చేసేటువంటి మంచిపై నమ్మకంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి నమ్మకంతో మన పార్టీలోకి వచ్చారు. ఎప్పటికీ మీకు ఉన్నటువంటి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మాది అని చెప్పి కూడా మీతో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీతో పాటు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వందలాదిగా కార్యకర్తలు ఈరోజు మనతో జాయిన్ అయ్యారు. అందరము కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మా కుటుంబంలో స్వాగతం పలుకుతూ మీకు అండగా మేమందరము ఉంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మంది ఉన్నారు. పేర్లు చదవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా
ముఖ్యంగా ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా మరొకసారి తెలియజేస్తున్నా, ఎంతో మంది పెద్దలు ఉన్నారు స్టేజ్ లో, అందరి పేర్లు నేను చదవలేకపోతున్నా. ఎంపీటీసీలు ఉన్నారు, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మా ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్ పవన్ గారు ఉన్నాడు, రజీ గారు ఉన్నారు, అందరూ కూడా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక చివరిగా ముగించే ముందు ఒకటే తెలియజేస్తున్నా, మొన్నటిసారి 2019లో మీ అబ్బాయిగా నన్ను మీ అందరూ కూడా ఆశీర్వదించారు. ఈ 2024లో మీ యొక్క మరొకసారి మీ అందరి ఆశీర్వాదాలు కోరుతూ, మనం వేసేటువంటి నామినేషన్ పర్వంలో మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల్లో పాల్గొనాలని మీ అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ, మీ అబ్బాయి చౌదరి మీ అందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి మీ యొక్క ఆశీర్వాదాలు కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. హైక్ లేపండి